న్యూస్ చూస్తున్న అంగన్వాడీల సమ్మెపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది ఉషారాణి దాఖలు చేసిన పిల్పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపించింది. సమ్మె కారణంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని న్యాయవాది పిల్లో పేర్కొన్నారు. దీంతో సమ్మెపై ధర్మాసనం ఆరా తీసింది. సమ్మెపై అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు కేసు విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. అంగన్వాడీల సమ్మెపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కృష్ణా జిల్లాకు చెందిన న్యాయవాది ఉషారాణి దాఖలు చేసిన పిల్పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణ జరిపింది. సమ్మె కారణంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని న్యాయవాది పిల్లో పేర్కొన్నారు. దీంతో సమ్మెపై ధర్మాసనం ఆరా తీసింది. సమ్మెపై అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్నారని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి అన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు కేసు విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. ప్రియాంక, అంగన్వాడీల సమ్మెపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విజయవాడకు చెందిన న్యాయవాది ఉషారాణి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ముఖ్యంగా అంగన్వాడీల సమ్మె వలన పౌష్టికాహారానికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తాయని, ముఖ్యంగా మహిళలకు, బాలింతలు, గర్భిణీలు, పిల్లలకి కూడా పౌష్టికాహారం చేసే బృహత్తర బాధ్యత అంగన్వాడీలపై ఉందని, అందువలన దాదాపుగా 4 రోజుల నుంచి వీళ్ళకి ఆ పౌష్టికాహారం అందకపోవడంతో వీళ్ళు బలహీనంగా తయారయ్యే ప్రమాదం ఉంది అని కూడా వ్యాఖ్యానించారు. దీనివల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రసవ సమయంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతాయని, అందువలన అంగన్వాడీల సమ్మెపై హైకోర్టు తగిన ఆదేశాలు ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పి ఆమె ఆ పిటిషన్ లో అభ్యర్థించారు. దీనిపై నిన్న ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ జరగగా ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ అంగన్వాడీలతో చర్చలు జరుపుతున్నాము అని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే అంగన్వాడీల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలి అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. అంగన్వాడీల సమ్మెపై కూడా ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆరా తీసింది. ఈ నెల కేసు విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు.